హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ది గర్ల్ ఫ్రెండ్ రీసెంట్గా వచ్చిన మూవీస్లో బాగా ట్రెండ్ అయిన మూవీ. అంటే అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఎక్కింది. కానీ నేను కొన్ని రీజన్స్ వల్లనో కొన్ని సిచ్యువేషన్స్ వల్లనో ఈ మూవీ చూడలేకపోయినా. కాకపోతే ఇన్స్టాలో పడే మేమ్స్ కానీ, రీల్స్ కానీ, పోస్టులు కానీ, వాటెవర్ ఏదైనా కానీ ఎవరికి తోచిన ఒపీనియన్ వాళ్ళ విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఓకే, మూవీ అందరికీ ఒకేలా నచ్చదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటే వాళ్ళు దేనికి కనెక్ట్ అయ్యారు అనుకుని ఉన్నా. కానీ రీల్స్ స్క్రోల్ చేసుకుంటే నాకు ఒక రీల్ వచ్చింది. అదే థియేటర్లో ఒక అమ్మాయి చున్నీ తీసేసి ఐ హ్యావ్ టు ఫేస్ టు లైఫ్ అని తీసేస్తే దానికి రాహుల్ కూడా ఐ లైక్ దట్ అంటాడు. ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. తను చున్నీ తీసేసి ఐ హ్యావ్ టు ఫేస్ టు లైఫ్ అనే అంతగా ఏముంది బా ఈ సినిమాలో అని మూవీ చూసావయ్యా. ఆ మూవీ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ చున్నీ విషయం మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి మాట్లాడుకుంటే తీసుకున్న లైన్ అయితే మంచి లైన్. అంటే అందరి జీవితాల్లో జరుగుతున్నవి, జరిగినవి, ప్రజెంట్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ని తీసుకొని ఒక ప్లాట్ అనుకున్నారు. అంటే ఒక అమ్మాయి ఒక సైకో పార్ట్నర్ అండ్ అర్థం చేసుకునే పేరెంట్ మధ్యలో ఎలా నలిగిపోతుంది, ఆ సిచ్యువేషన్ని తను ఎలా ఓవర్కమ్ చేస్తుంది, తన సఫరింగ్స్ ఏంది, తను బయటపడాలంటే ఏం చేయాలి అనే విధాన్ని ఒక ప్లాట్ తీసుకున్నారు, ఒక లైన్ తీసుకున్నారు. ఓకే, మూవీలో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గానే తీసేసుకున్నారు. కానీ లైన్ తీసుకోవడమో మెసేజ్ ఇవ్వడమో కాదు, ఫస్ట్ తీసుకున్న లైన్ని ఎంత బాగా ప్రజెంట్ చేసామనేది ఇంపార్టెంట్. ఈ మూవీలో నాకు అదే మిస్ అయింది. తీసుకున్న కాన్సెప్ట్ పరంగా అంతా ఓకే, నాకు నచ్చింది, లైన్ నచ్చింది. ప్రజెంట్ జనరేషన్లో ఏదైతే జరుగుతుందో అదే చూపించాలి అనుకున్నారో దట్స్ ఫైన్, అక్కడ వరకు నేను కూడా యాక్సెప్టెన్స్ చేస్తాను. కానీ డైరెక్టింగ్ కానీ రైటింగ్స్లో కానీ ఎక్కడ కూడా నాకు ఏదైతే చూపించాలనుకున్నారో అది ప్రాపర్గా చూపించలేదని అనిపించింది. ఎందుకంటే రిపీటెడ్ సీన్స్ అండ్ అందులో ఉన్న 2 క్యారెక్టర్స్ తప్ప మూవీలో ఏం ఉండదు. జస్ట్ బయట జరుగుతున్న సిచ్యువేషన్ని తీసుకున్నారు తప్ప, కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ వేలో కన్వే చేస్తే అది ఎక్కుతుంది అనేది చాలా క్లియర్గా చూసుకోవాల్సింది. కానీ చూసుకోలేదు అండ్ దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ కూడా చేయలేదు. మన ఐడియా ఎంత ఇంపార్టెంటో ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక లైన్ ఉంది కదా, నేను సినిమా తీసేస్తే కనుక అది ఎక్కదు. కానీ ఈ మూవీ చాలామందికి ఎక్కింది. ఎందుకంటే ఒక ఉమెన్ ఎంత స్ట్రగుల్ అవుతుంది అనే ఒక్క పాయింట్ తీసుకొని మూవీ మాత్రం ఎక్కింది. ఈ మూవీ హిట్ అవ్వడం కూడా రీజన్ అంతే. కాకపోతే ఇంకొంచెం డెప్త్గా వెళ్తుంటే సినిమా ఇంకొంచెం హిట్ అయ్యేది, ఇంకా బాగా కలెక్షన్స్ వచ్చేవి. ప్రజెంట్ కూడా బాగానే నడుస్తుంది, బట్ ఇంకా బాగా వచ్చేది. ప్రజెంట్ చేసి ఉంటే మైండ్లలోకి ఎక్కేది. కానీ బట్ ఓకే ఫైన్, ఇక్కడి వరకు అయితే బాగానే అనిపించింది నాకైతే. అండ్ ఈ మూవీలో భూమా అనే క్యారెక్టర్ రష్మిక మందన్న ప్లే చేసింది. ఈ క్యారెక్టర్లో నాకు కొన్ని కాదు, మ్యాక్స్ చాలా వరకు మైనస్లే ఉన్నాయి. అంటే బయట కూడా అంతే జరుగుతున్నాయి. కాకపోతే ఇందులో నాకు అనిపించింది మీకు చెప్తా. భూమా అనే క్యారెక్టర్ ఒక ఇన్నోసెంట్ అమ్మాయి. తనకు ఎన్నో గోల్స్ అండ్ డ్రీమ్స్తో ఒక కాలేజ్కి వచ్చి నేను సెటిల్ అవ్వాలి అనే స్టేజ్లో తను డిగ్రీ తీసుకుందామని కాలేజ్కి వస్తుంది. కాలేజ్కి వచ్చిన సమ్ డేస్కే ఒకడు తనని లవ్ చేస్తాడు. అంటే హీరో రష్మికని లవ్ చేస్తాడు. అది ఏ విధంగా ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల ఆ బాండ్ క్రియేట్ అవుతుంది. ఓకే, అక్కడ వరకు ఓకే. రష్మిక లవ్ చేసిన పర్సన్ ఎలాంటి వాడో తనకు తెలియదు ఫస్ట్ స్టార్టింగ్లో. అంటే అమ్మాయి హాస్టల్కి వచ్చి వాడితో సినిమా చూసి వాడు ముద్దు పెట్టుకుంటుంటే చెప్పు తీసుకుని కొట్టగా అది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే స్ట్రేంజర్ సపోజ్ ఒక అబ్బాయి స్ట్రేంజర్ అనుకోండి, తనతో మాట్లాడడానికే మనకు కొన్నిసార్లు భయం అవుతుంది, ఈవెన్ అమ్మాయి సైడ్ నుంచైనా అబ్బాయి సైడ్ నుంచైనా. కానీ హీరోగాడు తన దగ్గరికి గుంజుకొని లిప్ లాక్ పెడుతుంటే కూడా వాడిని ఏమనకుండా అలాగే యాక్సెప్ట్ చేసి కోఆపరేట్ చేస్తుంది. ఓకే, తనకి వాడు ఇష్టం ఉండొచ్చు అనుకుందాం. కాకపోతే వాడెవడో దీనికి తెలియదు, ఈమెవరో తనకి తెలియదు. ఒకరి గురించి ఒకటి తెలియకుండా వెనక ముందు చూసుకోకుండా వాడు ముద్దు పెట్టగానే యాక్సెప్ట్ చేసేసి లవ్ అంటే అది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? అంటే ఏదో అమ్మాయిని లవ్ చేసి జస్ట్ ఒక లిప్ లాక్తో లవ్ క్రియేట్ అయిపోతుంది. లవ్ ఎలా అవుతుంది? ఇద్దరు మనుషులు కలవాలంటే ఫస్ట్ వాళ్ళ ఇష్టాలను కలవాలి, వాళ్ళ ఒపీనియన్స్ కలవాలి, దాని తర్వాత మూవ్ ఆన్ అవుతారు. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిల్లో కూడా ఎవరైనా వచ్చి మాట్లాడే ముందు ఫస్ట్ వాడు ఎవడో తెలుసుకొని వాడితో మూవ్ ఆన్ అవ్వాలి. కానీ జస్ట్ వచ్చి ముద్దు పెట్టేస్తే మాత్రం యాక్సెప్ట్ చేసేస్తారా? నాకు ఇది కొంచెం మైనస్ అనిపించింది. సరే, తను అమాయకురాలు అనుకుందాం, వాడంటే ఇష్టం అని అనుకుందాం. కానీ స్టార్టింగ్ సీన్స్లో వాడు రెడ్ ఫ్లాగ్ అని ఎన్నోసార్లు కన్ఫర్మ్ అవుతుంది. అంటే కొన్ని సీన్స్లలో ఎగ్జాంపుల్కి హాయ్ నాన్న మూవీ ఇష్టం ఉండదు దానికి. ఓకే, హాయ్ నాన్న మూవీ నచ్చనప్పుడు ఆడంత పోరంబోక్ క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. అయినా కూడా వానితో మూవ్ ఆన్ అవుతుంది, ముందుకు వెళ్తుంది. అది జరిగిన స్టార్టింగ్ సీన్స్లోనే పెద్ద టైం ఏం పట్టదు. స్టార్టింగ్ సీన్స్లోనే వాడు ఎంత ఈ రెడ్ ఫ్లాగ్ గార్డ్ అనేది తెలిసినా కూడా
ముందుకెళ్తూ ఉండే. అలా ముందుకెళ్ళడం వల్ల తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసి బయటికి ఎలా వస్తదనేది ఇంపార్టెంట్. అండ్ ఇందులో రష్మిక ఎలా స్టక్ అయిపోతదంటే సైకో లవర్, అర్థం చేసుకోలేని ఫాదర్. ప్రెజెంట్ కూడా బయట ఇలాంటి వాళ్ళ మధ్యన ఒక అమ్మాయి నలిగిపోతూ ఉంటది. అంటే లవ్ చేసిన వాడు సైకోయిజం చూపిస్తూ ఉంటాడు. అర్థం చేసుకోవాల్సిన ఫాదర్ కూడా కొన్నిసార్లు సైకోయిజం చూపిస్తూ ఉంటాడు. అండ్ ఇందులో ప్లే చేసిన రావు రమేష్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫాదర్ క్యారెక్టర్, తను అర్థం చేసుకోవాల్సిన స్టేజ్లో రష్మిక మందని అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు ఒక సీన్లో. అది నాకు అస్సలు నచ్చలేదు. ఆ ఫాదర్ క్యారెక్టర్ నచ్చలేదు. అంత అల్లరి ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని ఎటువంటి ఏ సిచ్యువేషన్లో కూడా అర్థం చేసుకోకుండా అమ్మాయిని కార్నర్ చేసి మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. పర్ఫార్మెన్స్ పరంగా ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు బాగా చేశారు, కానీ తీసుకున్న ప్లాట్ని ఇంకొంచెం ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఇంకా బాగా అనిపించింది. కానీ ఇలా ఎవరి సైడు వాళ్ళు సైకోయిజం చూపించి ఒక అమ్మాయిని నలిగిపోయేలా, అది కూడా తను ఇన్నోసెంట్ అమ్మాయి, అన్నీ తెలిసిన అమ్మాయి కూడా కాదు, చాలా ఇన్నోసెంట్ అమ్మాయి, ఇలా వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతూ ఉండేది. ఇది మూవీ ప్లాట్. దాన్ని ఓవర్కమ్ చేసి వారి మీద రివర్స్ అయ్యి క్లైమాక్స్లో తను చేంజ్ అవుతుంది. సో వాటి ఎవరు ఏదనుకుంటే మనకి ఏంది, నా లైఫ్ నేను బతుకుతా అన్నట్టు తను లైఫ్ని ఫేస్ చేస్తుంది. అంటే ఇది టాక్సిక్ రిలేషన్షిప్ అని కూడా కాదు, ఇది ఒక సాడిజం సైకోపాత్ రిలేషన్షిప్. అంటే టాక్సిక్ లవ్ స్టోరీ అంటే ట్రూ లవర్ మూవీ చూస్తూ ఉంటారు కదా, అందులో వాడు చూపించేది టాక్సిసిటీ. అంటే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, వాడు మంచోడు కాదు, వాడు నా కొడుకు, నువ్వు నాతోనే ఉండాలి, వాట్ ఈజ్ వాట్ అనేది. కానీ వాడు ఎప్పుడు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడు అమ్మాయి మీద, తన రాక్షసత్వం చూపించాడు. వాడు చెప్పాలనుకున్న జాగ్రత్త మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాడు తప్ప నువ్వు ఇదే చేయాలి, నువ్వు నాతోనే ఉండాలి మాత్రం వాడు ఎప్పుడు చెప్పడు. అది టాక్సిసిటీ, ఇది సైకోయిజం. ఎప్పుడైతే ఒక అమ్మాయి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుందో అది సైకోపాత్ అండ్ సాడిజానికి దగ్గరగా ఉందని అర్థం. అని అది స్టార్టింగ్ స్టేజ్లో ఉండిపోతే దాన్ని లైట్ తీసుకుని పక్కకి వెళ్ళడం మంచిదే తప్ప దాన్ని భరిస్తూ ఉండాల్సిన అవసరం ఎవ్వరికి లేదు. అండ్ ఇది టాక్సిసిటీకి సైకోయిజానికి ఉన్న డిఫరెన్స్. అండ్ ఈ మూవీలో కూడా ఎంతసేపటికి సైకోయిజానికి టాక్సిసిటీ అంటే ఇది చూపించారు, కానీ అసలు రిలేషన్షిప్లో గొడవలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా కంపేర్ చేసుకోవాలి, ఒకరిని మన దగ్గరకు వచ్చినప్పుడు వాడిని ఎలా అర్థం చేసుకోవాలి, వాడేంది, వాడు మాట్లాడే మాటలు ఏంది, ఒక మనిషి చేసే పనులు, వాడు తిరిగే ప్లేసెస్, వాడి బిహేవియర్ని బట్టి వారి క్యారెక్టర్ చెప్పేయచ్చు. అండ్ ఇందులో కూడా వాడి క్యారెక్టర్ అంత క్లియర్గా తెలిసినప్పుడు కూడా ఆ రష్మిక మందన క్యారెక్టర్ని ఎందుకు అంత భూమా అనే దానికి అంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ రాసిండు. ఆడు సైగన్ ఒకటి స్టార్టింగే తెచ్చినప్పుడు స్టార్టింగే కట్ చేసేసి బాగుండే. కాకపోతే ఇందులో అమ్మాయిని హైలైట్ చేయాలి కాబట్టి ఇంత దూరం ఆ అమ్మాయిని లాస్ట్ 10 minutes మూవీ ఉందని కూడా రష్మికని ఇన్నోసెంట్గానే చూపిస్తాడు. లాస్ట్ ఒక 10-15 minutes రష్మిక కొంచెం వైలెంట్గా అవుతుంది, అంటే ఇవన్నీ భరించలేక అంతే. అండ్ ఇంకోటి ఇందులో నచ్చలేదు ఏంటంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే వీడిని రిజెక్ట్ చేస్తుందో వాడు వాళ్ళ హాస్టల్ డోర్స్ మీద సెక్సువల్ టాక్స్ అని సంథింగ్ వాట్ ఎవర్ అని ఐ విల్ కమ్ అని రష్మిక ఫోటో వేసి నెంబర్స్ ఇస్తాడు. అది రిలేషన్షిప్ ఎలా అవుతుంది? అది సైకోపాత్ చేసే విధానాలు, అంటే బ్లాక్మెయిల్. అంటే తను నాకే కావాలి, తను నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు అని దాన్ని బ్లాక్మెయిల్ చేసి దాని డోర్స్ మీద రాస్తాడు అంతే. ఇది సైకోయిజం, టాక్సిసిటీ కాదు. టాక్సిసిటీకి, పొసెసివ్నెస్కి, సైకోపాత్కి చాలా అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ మూవీలో తీసుకున్న ప్లాట్ ఓకే, లైన్ మెసేజ్ వరకు ఓకే, కానీ మూవీ ఎగ్జిక్యూషన్ పోయింది. డైరెక్టింగ్ లేదు, రైటింగ్స్ లేదు, కూడా ఏ సీన్లో కూడా డైలాగ్స్ ప్రాపర్గా మనకు కనెక్ట్ విధంగా ఉండవు. జస్ట్ ఎమోషన్స్, హర్టింగ్స్ ఇవి మాత్రమే ఉంటాయి. అండ్ ఇందులో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే హీరో వాళ్ళ అమ్మ, హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఈవెన్ రష్మిక మొహం కూడా చూడదు, తల దించుకొని ఉంటుంది, తల దించుకొని నడుస్తుంటుంది, అలాగే పనిచేస్తూ ఉంటుంది. అంటే సమ్ పీపుల్ కొంతమంది ఉంటారు, అమ్మాయి అనగానే నువ్వు వంటింటి కుందిలివి, నువ్వు ఇదే పని చేయాలి, నీ బతికింతే అని కొంతమంది డిసైడ్ చేస్తూ ఉంటారు. ఆ డిసైడ్ చేసిన క్యారెక్టర్స్ నుంచి ఒక క్యారెక్టర్ ఈ హీరో వాళ్ళ అమ్మ. ఈవెన్ గెస్ట్ మొహాలు కూడా చూడదంట తను. అంటే తను ఆ స్టేజ్లో స్టక్ అయిపోయి ఉంది. దాన్ని చూసిన తర్వాత రష్మిక ఓకే, వీడిని పెళ్లి చేసుకుంటే మన సిచ్యువేషన్ ఇలా ఉంటుందని అర్థం చేసుకొని కంప్లీట్ అవుతుంది, దీని నుంచి ఓవర్కమ్ అవుతుంది. అదే మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకు ఒక పర్సన్ కలిసినప్పుడు ఫస్ట్ వాడి బిహేవియర్ ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడి అలవాట్లు ఏంది, వాడు తిరిగే ప్లేసెస్ ఏంటి, మాట్లాడే మాటలు ఏంది, ఇవి మనం ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే లవ్ అంటే ఓకే. కానీ జస్ట్ ఫిజికల్ టచ్కే, అట్రాక్షన్కే, ఇన్ఫాక్చువేషన్స్కే లవ్ అనుకుంటే ఇలాంటి సైకో నా కొడుకులే బయటకు వస్తారు అంతే. ఈ మూవీ గురించి చెప్పాలనుకున్నది మాత్రం ఇంతే. నాకు మూవీ అయితే ప్రాపర్గా నాకు నచ్చలేదు, అసలు నచ్చలేదని చెప్తా. తీసుకున్న లైన్ ఓకే, కానీ చెప్పా కదా ఎగ్జిక్యూట్ ప్రాబ్లం వచ్చింది, అది ఇంక ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఇంకా బాగా అనిపించేది. ఇక్కడ వరకు నాకు మూవీ మీద అనిపించింది అని చెప్తున్నా. కానీ ఇప్పుడు అసలు టాక్సిసిటీ అంటే ఏంది,
పొసెసివ్‌నెస్ ఏంటి? అంటే ఎవరెవరికి ఎలా ఎక్కుతుంది అనేది ఒక చిన్న విషయం చెప్తా. అంటే నేను తిరిగిన సర్కిల్‌లో నాకు అర్థమైంది. నేను చూసిన పర్సన్స్, నేను ఫేస్ చేసే సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని చెప్తున్నా. టాక్సిసిటీ అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకు, నువ్వు నాతోనే ఉండు అని చెప్పేది టాక్సిసిటీ. కానీ నువ్వు అక్కడికి వెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేదని పొసెసివ్‌నెస్. ఫర్ సపోజ్ టాక్సిసిటీ ఏంటంటే అన్నీ వాడి కంట్రోల్‌లోనే లేకుంటే తన కంట్రోల్‌లోనే ఉండాలి. తన చుట్టే ఉండాలి, తనతోనే ఉండాలి. ఎప్పుడు ఏం జరిగినా ఎలా చెప్పినా అలాగే ఉండాలి. వాడు చెప్పింది వాడి రూలే నడవాలి, వాడి పెత్తనమే నడవాలి. ఇదే జరగాలి. దీన్ని టాక్సిసిటీ అంటారు. దీంట్లోనే అనుమానాలు, భరించలేని శాడిజాలు, కోపాలు, ప్రాబ్లమ్స్, గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి. పొసెసివ్‌నెస్ ఏంటంటే ఏదైనా వస్తువు మనం ఇష్టపడి కొనుక్కున్నప్పుడు దాన్ని వేరే వాళ్ళు లాక్కున్నా కానీ, తీసుకున్నా కానీ మనకు కొంచెం ఫీల్ అనిపిస్తుంది. అది నాది అనుకున్నది. సరే కొంచెం ఫీల్ అనిపిస్తుంది, కొంచెం జెలస్ అనిపిస్తుంది. అది పొసెసివ్‌నెస్. తను అక్కడికి వెళ్తుంది అని చెప్పడంలో తప్పు లేదు. కానీ అక్కడికి వెళ్ళాక జరిగే పరిణామాలు, జాగ్రత్తలు చెప్పడంలో కరెక్ట్. కానీ అక్కడికే వెళ్ళకూడదు, ఈయన నా దగ్గర ఉండడం అనేది టాక్సిసిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయిలు ఎలా థింక్ చేస్తున్నారంటే జాగ్రత్త చెప్పినా దాన్ని టాక్సిసిటీ అని చెప్పడం కరెక్ట్ కాదు. అంటే ఒక అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తాడో ఒక అబ్బాయికి మాత్రమే తెలుసు. వాడి సెట్ ఆఫ్ మైండ్ ఏందో మొత్తం వీడు చెప్పేస్తూ ఉంటాడు. ఒక సిచ్యువేషన్ జరుగుతుంటే ఆ సిచ్యువేషన్ తర్వాత ఏమేమి జరుగుతుందో మొత్తం చెప్తూ ఉంటాడు. కానీ దీన్ని వాళ్ళు ఏ వేలో తీసుకుంటారు? అనుమానిస్తున్నారా? లేకపోతే ఈడు మెల్లగా టాక్సిసిటీ సైడ్స్కి వెళ్తున్నాడు అనే వేలో వెళ్తున్నా, అది కరెక్ట్ కాదు. ఒక విషయం గురించి ఒకడు చెప్తున్నాడంటే వాడు ఏ వేలో చెప్తున్నాడనేది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోండి. నువ్వు ఆడికి వెళ్ళకు, నువ్వు నాతోనే ఉండు, ఇదేలా ఉంది. నువ్వు అక్కడికి వెళ్తున్నావు, కొంచెం జాగ్రత్త, అక్కడ సరౌండింగ్స్ కొంచెం ఇలా ఉంటాయి, కొంచెం వెళ్ళేసి జాగ్రత్త, ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. ఇది కేరింగ్. వాడు ఏ టోన్లో చెప్తున్నాడనేది అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏం రావు. ఫస్ట్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి టాక్సిసిటీకి, పొసెసివ్నెస్కి. ఇది ప్రతి అబ్బాయికి ఉంటుంది, ప్రతి అమ్మాయికి కూడా ఉంటుంది. కానీ ఎంత పెద్ద జరిగినా ఏది జరిగినా అర్థం చేసుకునే పాయింట్స్లో ఉంటుంది ఇద్దరు మనుషుల మధ్య. అండ్ ఇంకోటి, ఒక రిలేషన్షిప్లో ఇద్దరి మధ్య గొడవ వచ్చిందంటే వాళ్ళ మధ్యలో వాళ్ళ ఈగోస్ వల్ల, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వస్తే ఇద్దరి మధ్యలో ఒకరి మీద ఒకరికి వస్తే ఓకే. కానీ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ గురించి మీకు గొడవ వచ్చిందా తీసి పక్కా దెంగండి తప్ప ఆలోచించకండి. అది అమ్మాయి సైడ్ నుంచైనా సరే, అబ్బాయి సైడ్ నుంచైనా సరే. ఒక థర్డ్ పర్సన్ మధ్యలో ఎంటర్ అవుతుందంటే అది స్టార్టింగే కట్ చేయండి. లేదా వాడు వచ్చి డెప్త్కి వెళ్ళిపోయిందా ఉందని వదిలేయండి. అంతే తప్ప ఈ 3 హ్యాండిల్ చేస్తూ మీరు ముగ్గురు సఫర్ అవుతూ జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకండి. మ్యాక్స్ ఆఫ్ ది గొడవలు, ప్రాబ్లమ్స్ ఈ థర్డ్ పర్సన్స్ వల్లనే వస్తాయి. అండ్ ఇంకోటి, అమ్మాయిలు మీరు చూస్ చేసుకునే పర్సన్స్ వైజ్గా చూస్ చేసుకోండి. అంటే ఒక ట్రూత్ అయితే నిజమే, వీళ్ళు రెడ్ ఫ్లాగ్స్ మాకొద్దు, మాకు ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్న పర్సన్స్ వద్దంటారు. కానీ ఎవరైతే పెద్ద రెడ్ ఫ్లాగ్ ఉంటారో వాడిని వెళ్ళి లవ్ చేస్తారు. అది ఎవరైతే జాగ్రత్తలు చెప్తారో అలాంటి మంచి అబ్బాయిని వదిలేసి అంకుల్ గాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్ను నానా నరకంగా మార్చుకుంటారు. సో ఆ మిస్టేక్స్ చేయకుండా. అండ్ అబ్బాయిలు, మీకు ఎవరైనా మంచి అమ్మాయిలు కనుక దొరికితే వదిలిపెట్టుకోకండి, జాగ్రత్తలు చెప్పండి. కానీ వాళ్ళ లైఫ్ని మీరు రూల్ చేయని మాత్రం అనుకోకండి, అంతే. అండ్ ఇంకోటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అండ్ జాగ్రత్తలు చెప్పడమే టాక్సిసిటీ అయితే మన అమ్మని మించిన టాక్సిసిటీ పర్సన్ ఇంకోరు ఉండరు మన లైఫ్లో. నాన్నని మించిన రెడ్ ఫ్లాగ్ ఇంకోరు ఉండరు నాకు తెలిసిన వరకు. జాగ్రత్తలు చెప్పడం వెనకాల కూడా ప్రేమ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకునే విధానం ఉంటుంది, అంతే. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. అండ్ ఇంకోటి, నేను ఏ అమ్మాయిని జడ్జ్ చేయలేదు అండ్ ఆబ్జెక్ట్ కూడా చేయలేదు. జస్ట్ నాకు అనిపించింది ఈ మూవీ మీద బయట జరుగుతుంది అన్నీ బేస్ చేసుకునే మాట్లాడినా. ఒకవేళ నేను ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, స్టార్టింగ్లో చెప్పా కదా చున్నీ విషయం, ఆ విషయం ఒక్క లైన్ మాట్లాడతాం. చున్నీ తీసేస్తేనే ఐ హ్యావ్ టు ఫేస్ లైఫ్ అనేది కరెక్ట్ కాదు. అంటే మనం తీసుకునే డెసిషన్సే మన లైఫ్స్. ఆ తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకుంటే చాలు, ఆటోమేటిక్గా లైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేసుకోవచ్చు. రాంగ్ డెసిషన్ తీసుకుని ఐ హ్యావ్ టు ఫేస్ లైఫ్ అంటే అది కరెక్ట్ కాదు. అండ్ దాన్ని ఐ లైక్ దట్ అన్న రాహుల్ కూడా, సార్ మీరు ఏం చెప్పాలనుకుంటారో తెలియదు కానీ ఇలా చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అమ్మాయిని సమర్థించబోయి ఐ లైక్ దట్ అంటే చున్నీ తీసేస్తేనే ఐ లైక్ దట్ అంటే ఇంకా అది నేను చెప్పలేను. కానీ బట్ అలా చున్నీ తీసేసి నా ఇష్టం వచ్చిన లైఫ్ బతుకుతా అంటే అది కరెక్ట్ కాదు. అండ్ దాన్ని సమర్థించిన రాహుల్ కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు. సో అంతే ఫ్రెండ్, నాకు ఈ మూవీ మీద అనిపించింది. నా ఒపీనియన్ మీతో షేర్ చేస్తాను, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.